హే గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈ వీడియోలో ఏంటంటే బిర్యానీ ఛాలెంజ్. ఒక్కొక్కడు ఒక్కొక్క కేజీ బిర్యానీ తినాలి. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి ₹1,00,000 క్యాష్ ప్రైజ్. అంతే కదా, నాయి 50,000, వాడి 50,000. సో ఎవరు గెలిస్తే వాళ్ళకి ₹1,00,000 అనమాట. కేజీ బిర్యానీ తినాలి. అది గెలిచేది ఎవరనేది మొత్తం అయిపోయిన తర్వాత తెలిసిద్ది. సో ముందే నువ్వు ఎగిరి పడద్దు. ఇంకో ఫస్ట్ ఏంటంటే వెళ్ళి డబ్బులు లెక్క పెట్టాలి. ఎందుకంటే వీడి మీద నాకు నమ్మకం లేదు. వీడు నిజంగా 50,000 తెచ్చాడంటే నాకే నమ్మసక్యంగా లేదు. సో కింద క్యాషియర్ రెడీగా ఉన్నాడు. అప్పు తీసుకొచ్చి మరీ పెడుతున్నాం బెట్టింగ్. కింద క్యాషియర్ రెడీగా ఉన్నాడు. ఫస్ట్ డబ్బులు లెక్క పెట్టి తర్వాత బిర్యానీ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. వీడిని కుప్ప కూలుస్తా. ఛాలెంజ్. సో డబ్బులు అయితే రెడీగా ఉన్నాయి. మన క్యాషియర్ కూడా రెడీగా ఉన్నాడు. లెక్క పెట్టిద్దాం. సో పదరా. అది క్యాషియర్ రెడీ కూర్చొని ఉన్నాడు. ఈ డబ్బులు ఎన్ని చెట్లు ఉన్నాయి? నువ్వు ఇచ్చిన అప్పు తీసుకురా, మళ్ళీ ఇస్తాంలే. లెక్క పెట్టి 50,000 ఉన్నాయా లేదా కరెక్ట్గా చెప్పాలి. 50,000 ఉన్నాయి. అది బట్లు ఇట్రా, నేను కూడా ఇస్తాను. మా 50,000 ఇవి కూడా ఎన్ని చెట్లు ఉన్నాయి? అవి మాయిలే. అంత కరెక్ట్గా ఉన్నాయి అవి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? వాడు గెలుస్తాడు, నేను గెలుస్తున్నా? ఉండలాకుండా నువ్వే గెలుస్తావు. సో గైస్, ఇది అభిరుచి బిర్యానీ, చీరాల్లోని ఫేమస్ బిర్యానీ అనమాట. కేజీ వండిద్దా? పైన ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. 1 సెకండ్. సో ముందు ఈ టైం వేస్ట్ అదంతా ఎందుకు? ఇప్పుడే ఓటమిని అంగీకరించావు అనుకో, నీకు 10,000 ఇచ్చి పంపిస్తా. తర్వాత 10,000 కూడా మిగలదు. ఒకసారి ఆలోచించు, నీ ఇష్టం. గెలవాలంటే కావాల్సింది పొట్ట కాదు, పట్టుదల. టన్నులు ఉంది మనలో, మనమే గెలుస్తాం. ఛాలెంజ్. నీకు ఇచ్చాను, అవకాశం ఇచ్చాను, నువ్వు పోగొట్టుకున్నావు. సరే కానీ స్టార్ట్. ఇదేందయ్యా ఇది? కలుపుకోవడానికి కూడా కాలేదు కదా, చూస్తుంటే వేస్తుంది. డిస్టర్బ్ చేయొద్దు. ఏదైనా నిదానమే ప్రధానం. ఒకగో తిన్నంత మాత్రం నువ్వు ఫస్ట్ వచ్చేవు, స్లోగా తిన్నంత మాత్రం నేను చేసేరాను. నిదానంగా తిని ఫస్ట్ పడతాం. చూడు, అయిపోయిన తర్వాత చూడు. అయిపోయి నువ్వు చూస్తావు కదా. బాగుంది, సూపర్గా ఉంది. అందుకే నిదానం తిను. గిక్కులు వచ్చి మధ్యలో డ్రాప్ అవటం, మళ్ళీ సాగోడు చెప్పటం, ఓడిపోయాను, ఎక్కులు వచ్చినాయి కాబట్టి ఓడిపోయాను, లేకపోతే గెలిచిండాను అని. ఇవన్నీ వద్దు, నిదానంగా తిను, గెలు. ఫాస్ట్గా వెళ్తున్నావే. ఫాస్ట్గా వెళ్తాడు. టాటా ఇస్తాను కుందరు స్టోరీ తెలుసుగా నీకు? తెలీదు. తెలుసుంటే నువ్వు ఈ మ్యాచ్ గెలిచిండోడి. తెలియకే ఫాస్ట్గా తింటున్నావు. నిదానంగా తినాలి, నిదానంగా తిని గెలవాలి. ఏడైనా నిదానమే ప్రధానం. నిదానంగా తింటే గెలవరు. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు గెలిచినట్టు. స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్ అంటారు. ఆలస్యం అమృతం విషయం తెలుసుగా. అన్ని చోట్ల వచ్చేది అది. మాటలు ఎక్కువ, పని తక్కువే. మండుతున్నట్టుంది. అది ఇవ్వు. ఎందుకు? హ్యాపీ తింటావా? ఇప్పుడు కానీ ఛాన్స్ ఇస్తున్నా నీకు. ఏంటి? 15,000 ఇస్తా. దేనికి? డ్రాప్ అయిపోతే. ఎందుకు? ఈ కళలో భయం అర్థమైపోతుంది. క్వాంటిటీ తినలేడు మనిషి. మందంగా ఉంటే సరిపోదు. అర్థమవుతుంది, ఆ భయం తెలుస్తుంది, నీ కళలో తెలిసిపోతుంది. ఎక్కడికి గెలిచేస్తాడేమో తినలేను అనుకుంటున్నాను. ఆపుకుంటూ 2 ప్యాకెట్లు తింటా నేను. రేణు ఒక పొడి ప్యాకెట్లు అనుకుంటున్నావు ఏంది? ఈ విషయం అర్థం కావట్లే. నేను పందెం కలిసినట్టు ఓడిపోను. నీకు ఇంకో విషయం తెలుసా? నేను గెలిచి దాంట్లో పందెం కడతా. డైలాగులు మన దగ్గర చాలా ఉంటాయి ఇట్లాంటివి. విషయం ఏంటంటే ఆ డైలాగ్ నేనే రాసింది. దాని ముందు నేనే. ఓ విషయం ఉందే, దాదాపు సగం కొట్టేసావు. మామూలుగా ఉండదు, మామూలుగానే ఉంది. హ్యాపీ చికెన్ తిందురా. అంటే వాడు సగం నుంచి తగ్గించుకుందాను నువ్వు రైస్. నువ్వే అట్లా నేను
ప్రతి మెతుకులో ఇది అదే ప్రతి మెతుకు బెట్టింగ్లో ఒక పార్టే. 50,000 ఊరికి రావు. మీకు మాటలు ఎక్కువ పని తక్కువే. అటు చూడు ఎప్పుడు కొంచెం పైన తాగుతాం. కొంచెం వాటర్ తీసుకో. ఎక్కువ తాగు. స్పైసీ ఉంది కదా బాగా. థమ్స్అప్ తాగేటట్టుండేది టైంలో. తీయగా ఉంటుంది థమ్స్అప్ తాగితే. థమ్స్అప్ తాగుదాం. బాల కార్మికుడు అని మాత్రం అనుకోకండి, బాధ్యత ఉన్న పిల్లడు. మా అల్లుడు. ఎలా ఉంది? తీయగా ఉందని. మరి బాగుందా? ఏంటి కారా ఇది? బాగుంది. హ్యాపీ కారు. రేసింగ్ కారా? ఒరే అవునా? అబ్బో ఆల్మోస్ట్ అయిపోయిందిగా. 2 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ చేస్తా. నేను దాని నుంచి చూస్తున్నా, కిటికీ మీద ఏదో ఉంది. లేదా ఏదో ఉన్నట్టు ఏలాడుతున్నట్టు అనిపించిందిలే. నిజం చెప్పు. ఇలా కనిపించింది నాకు. నేను దాని గురించి మాట్లాడలే. రైస్ వేసావు కదా. చూడు, కావాలంటే 10,000 ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇస్తా. వద్దు. లేకపోతే నీ దాంట్లో తీసుకొని తినమన్నా తింటా. ఇట్లాంటి ఆటలు ఆడద్దు దయచేసి. నీకు ఆ భయం పట్టుకుంటే వెళ్ళిపోయాడు నుంచి. ఇప్పటికైనా 10,000 ఇస్తా. సిగ్గులేని మాటలు ఎందుకు పడతారో తెలియదు. అంత భయం ఉన్నోడు ఎందుకు రావటం? భయంకరంగా తిట్టుకోనా? అంత భయం ఉన్నోడు ఎందుకు రావటం? రైస్ నాది కాకపోతే భయంకరంగా తిట్టుకోనా? మాకేం సంబంధం? కెమెరాలో చూసారు మీరు, బంధించి చిత్రించబడింది. తర్వాత మీకే తెలిసింది ఎందుకంటే దొంగాటలు. నిజాయితీ గెలవాలరా మనిషి అంటే. తొండాటలాడి ఇట్లా ఈ గేమ్ ఎందుకండి ఆడటం? మళ్ళీ పోటీ అంటారు 50,000 మళ్ళీ. ఆడికి భయం పట్టుకుందాడు, అందుకే అన్నం వేసాను, అది వేసాను, ఇది వేసాను అంటున్నాడు. సిగ్గుండాల. కొంచెంగా ఉంది నీకు రైస్. తినేసాము. అంత భయం ఎందుకు అంటే నువ్వు సెకండ్లో ఎంత గుప్పుడు తినేస్తాను అన్నం. సెకండ్లో ఏం తినలేదు, మామూలు తిన్నా. హ్యాపీ తీసుకెళ్ళబాక, అది నీదే తీసుకెళ్తున్నాడు. నా తలకాయ పట్టేసి తిరగట్లేదు. మెడబట్టేసింది. నీలాగే చేసేవాడు కదా, నీదే తీసుకుని అతను చూడాడు కావాలంటే. మాకు మెడ పట్టేసినట్టు, మాకు మెడ తిరగట్లేదు. ఇటువైపు తిరుగుతున్నాడు, తిరగట్లేదు. ఇది అవ్వలేదు ఇంకా. ఎందుకైద్ది మొత్తం నీ ప్లేట్లో మొత్తం నా దాంట్లో సెట్ అయ్యిద్ది. అడుగుతున్నా వేస్తున్నావు. పొద్దుగాలు ఎట్లా అన్నావు అంటే థమ్స్అప్ మొహం మీద కొడతా, ఇట్లా ఇట్లా కారిద్ది. కొట్టుకుంటా గట్ట నీతో పందెం కట్టంగా. తినటం చేత కాదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. నాకు తెలుసు నువ్వు ఎట్లాంటివి చేస్తావని స్టార్టింగ్లోనే. ఎందుకు అంత లేనోడివి? ఎందుకు విషయం లేనోడివి? విషయమే వీర సమగ్ర అన్నారు తెలుసా నీకు? పెద్దలో అంటారు, పెద్దలు ఏమైనా అంటారు, 100 అంటారు. విజయానికి అతి చేరువలో ఉన్నా. నేను ఎప్పుడు ఇంత బిర్యానీ అయితే తినలేదు. ఫస్ట్ టైం పోటీలో తింటున్నాను. వీడు తిన్నాడు నాకైతే తెలియదు. మనిషి మాత్రం చూస్తే తినేటట్టే ఉన్నాడు. కావాలని పిల్లోడిని చేసి 50,000 పందెం కట్టించి సగం అన్నం వేసి, లిటరల్గా సగం అన్నం వేసి దౌర్జన్యంగా గెలుస్తున్నాడు. చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, జనాలే సాక్ష్యం దాన్ని. ఇప్పటికైనా 10,000 ఇస్తా. 10,000 50,000 40 తీసుకుని 10,000 మనకి మేమేం చేసుకోము. ఆడి బొమ్మలు కూడా రావు. అప్పు చేసి తీసుకొచ్చా ఫ్రెండ్స్. ఏం చేస్తాం? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అప్పు చేసి బెట్టింగ్ లేకూడదు. అర్థమైందా? అది నాలాంటి వాడుతావు. ఏదమ్మా నువ్వు గెలిచే మ్యాచ్ చేద్దామని బెట్టింగ్ చేస్తావా? వీడియో మెట్లు దిగి అటు స్ట్రైట్కి వెళ్ళి అటు మూలకి వెళ్ళావంటే పిల్లలు తొక్కుడు బిల్లు ఆడుతూ ఉంటారు. ఆడికెళ్ళి తొక్కుడు బిల్లాడు. ఇంకోసారి పందాలు నా దగ్గరికి వచ్చావు అనుకో. క్రికెట్ సిరీస్ చూసావు కదా, ఫస్ట్ ఒక మ్యాచ్ గెలవగానే ఎత్తపోయావు, తర్వాత ఏమైంది చూసావు కదా. దానికి దీనికి సంబంధం ఎట్టని? సంబంధం ఉంటుంది. లేదు, దానికి దీనికి సంబంధం ఎట్టుంటుంది? తింటాం. పిచ్చిపోతాడు. అది ప్రిడిక్షన్ తింటాం. రెచ్చిపోయాడు పిచ్చిపోతాడా అంతే. థమ్స్అప్ తాగు. తాగుతాం కదండి. ఇంకో విషయం తెలుసా, ఈ బిర్యానీ మొత్తానికి స్పాన్సర్ నేనే. అది మన రేంజ్. పిల్లాడు నీడు. థమ్స్అప్ నేను తీసుకొచ్చా. మొత్తం దిగుండేది కదా థమ్స్అప్ లేకపోతే. యూ బెటర్ థ్యాంక్ మీ. థ్యాంక్ మీ అంతే. ఇంకో 2 ముద్దలో అయిపోయింది. నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను?
వీడు ఓడిపోయినప్పుడు ఏదో ఒక సాకులు చదువుతాడని చెప్పలా, అదే చదువుతున్నాడు. వీడు వేస్ట్, ఇటు మన దగ్గర వేస్ట్. చూసుంటారు మీరు చూసారు, ఆల్రెడీ చూసారు, ఎన్నో చూసుంటారు చేసిన మోసాలు. కానీ గేమ్ అనేది న్యాయపూర్వకంగా ఆడాలి. హైలైట్ ఏంటంటే క్రికెట్ హైలైటా, వీడు తడబడకుండా చెప్పిన డైలాగ్స్ అన్నీ నేను రాసినవి, తడబడతా చెప్పిన డైలాగులు అన్నీ ఆడ రాసుకున్నాయి, అందుకే అంత వరస్ట్గా చెప్పాడు. కాదు కాదు నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ ఉంటుందా? 50,000 ఎట్ట ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నా. 50,000 రా, ఏంట్రా అది 50,000 నువ్వు పెట్టేది పని. ఫోన్ అనుకో. అంటే మీరు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఊరకు ఉత్తిత్తు డబ్బులు ఏమనుకుంటారు, కానీ కాదు, నిజంగానే 50,000 అయ్యి, నిజంగానే 50,000 అయ్యి. అవును కదా. తీసుకోలేదు, ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు, రేపు నేను కలిసి నేను తీసుకుంటాను. ఉన్న పెరుగు మొత్తం నువ్వు వేసుకుంటే మేమేం చేసి తినాలంట? పెరుగు వేసుకో. తీసుకోలేదు. నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది మరి దీని తర్వాత ఛాలెంజ్? నేను రెడీగా ఉండి ప్రిపేర్ అవ్వాలి కదా. 3 days. 3 days ఈసారి కొట్టేద్దాం మనం. It's possible as India of Afghanistan, Paris, Pirates of the Caribbean. నథింగ్ బట్ ద ట్రూ వనిటా. కానీ ఇదంతా కాదు, నెక్స్ట్ మనం కొడతాం. ఫస్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఏదైనా దేవుడికి ఇచ్చేస్తాం. చెప్తున్నా చెప్పు. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇస్తాం, నెక్స్ట్ నుంచి కొడతా ఉంటాం. ఫస్ట్ దేవుడికి ఇచ్చేది ఏదైనా. ఓటమి విజయానికి తొలిమెట్టు. ఇప్పుడు 50 పోతే రేపు 1,00,000 గెలుస్తాం, ఎల్లుండి ఇంకో 1,00,000, తర్వాత కోటీశ్వర్లు అయిపోతాం. నిమ్మ 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 పండురు, ఎంత చక్కగా ఉన్నది జామ పండురు. చూడు, ఈసారి నాలాంటి వాళ్ళతో పందెం కాసేటప్పుడు కొంచెం చూసుకొని కాయ పందెం. 50,000, 60,000 ఇట్లాంటివి కాదు. నీ స్థాయికి తగ్గట్టు 10 పరకో అట్ట చేసుకో, అర్థమైందా? నేనే విన్ అవుతున్నా, హ్యాపీ. నేనే. కాంతి మామ దొంగతనంగా ఆడాడు, అందుకే ఓడిపోతున్నాం మనం. నేనేదిగా లాస్ట్ ముద్ద అయిపోయింది. కాకరకాయ పో. మనం షాపింగ్కి వెళ్దామా? ఏం కొనుక్కుందాం? బొమ్మలు కొనుక్కుందామా? ఏం బొమ్మ కొనుక్కుంటా? పెద్ద జీప్ కొందామా? హ్యాపీ. జీప్తో పాటు ఏం కావాలి నీకు? జీప్తో పాటు ఏం కావాలి? ట్రైనా? నెక్స్ట్ వారం తర్వాత ట్రైన్ కొందాం, అంతే. ఇస్తాం. ఫైనల్ ముద్ద అయిపోయింది. అఫీషియల్గా గెలిచాం. వాడు అయిపోయిందని చెప్పేసి నేను తింటాం అయితే ఆపను, ఎందుకంటే రేస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్గా పూర్తి చేయాలి. కొంచెం ఓవర్ అయింది తెలుసా డైలాగులు. సో ఆ డైలాగ్ కొంచెం ఓవర్ అయినట్టు కంప్లీట్ చేసి ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా, కొంచెం ఓవర్ అయింది డైలాగ్. ఫుడ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఏదైనా ఛాలెంజ్ ఉన్నా పందెం ఉన్నా కానీ మొత్తం అంతా కంప్లీట్ చేయాలి. గెలిచినా ఓడిపోయాను, అది దేర్ యూ గెయిన్ రెస్పెక్ట్. 50,000 బాగొట్టుకొని కూడా డైలాగులు వస్తాయంట నీకు. మాట్లాడాలి ఉన్నాను, మాట్లాడాలి. కాఫీ కాదు రాజు, అది కాఫీ కాదు, అది థమ్స్అప్. సో గైస్, మొత్తానికి అనుకుందే జరిగింది. ఫైనల్గా మనమే గెలిచాం. మనకి తెలుసు వాడు ఓడిపోతాడని, కానీ వాడికి స్టార్టింగ్లో మనం ఒక 10,000 ఆఫర్ కూడా చేసాం, కానీ వాడు ఒప్పుకోలేదు. దానికి టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఏం చేయలేము. సో మొత్తానికి అయితే మనం ఈ ఛాలెంజ్లో గెలిచేసాం. ఇంకా మనం ఏ ఛాలెంజ్ అయినా మనమే గెలిచేది, ఇంక తిరుగులేదు దాంట్లో. అదే దాన్నే ఏదో అంటారు, సమయానికి పదాలు గుర్తొచ్చావు. గర్వం బట్టి ఉండకూడదు మనిషి అన్నవాడు. ఏంది ఈ మ్యాచ్ మీరు గెలిచారు, గెలుపు ఓటములు అనేది చాలా సహజం. నెక్స్ట్ మనం గెలుస్తాం, డెఫినెట్గా గెలుస్తాం మనం. నెక్స్ట్ దానికి సరే అయితే నెక్స్ట్ ఇంకో 3 daysలో ఇంకో కొత్త ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చేస్తాం. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. గంట ముఖ్యం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. క్రేజీ బ్రోస్ సైనింగ్ ఆఫ్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వింజో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు సర్ప్రైజ్ బోనస్ కూడా వస్తుంది.